రాష్ట్ర వ్యాప్త వార్తలు ఇప్పుడు వేగంగా సంక్షిప్తంగా. విద్యార్థులకు శాశ్వత భవనం నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్లోని ప్రియదర్శిని నగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే హాస్టల్ను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వస్తువులపై ఆరా తీసి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్తో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ కార్యక్రమ బ్రోచర్ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, సమస్యను అధికారులు ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ నాయకులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే చొరవ చూపి మంచి నీటి ఎద్దడిని తీర్చాలని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి జరపడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై వాహనాలను నిలిపి రాస్తారోకో నిర్వహించారు. నల్గొండ జిల్లా ఇండ్లూరులో నెల రోజులుగా సరిగ్గా 3 ఫేజ్ కరెంట్ ఉండట్లేదని, నారుమల్లు దున్నిన దుక్కిమల్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులకు చెప్పినా స్పందించట్లేదని వాపోతున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బక పోలీస్ స్టేషన్లో వన మహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా పోలీసులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 11వ వార్డులోని రోడ్లు బురదమయంగా మారి నడవడానికి కష్టతరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నీరు నిలిచిన గుంతలలో వరి నారులు నాటుతూ కాలనీవాసులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి రహదారులను సరిచేయాలని కోరారు. హైదరాబాద్లో బిచ్చగాడిలా నటిస్తూ బైక్లు దొంగలిస్తున్న వ్యక్తిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 4 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓయూ డివిజన్ ఏసీపీ జగన్ తెలిపారు. ఫ్లైఓవర్ల కింద నివాసం ఏర్పరచుకుని రాత్రి వేళల్లో బైకులు, దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.